to our channel. Happy Ugadi to all. Hi to all, welcome to our channel. ఈ రోజు అయితే మనం బల్కంపేటకి వచ్చాము ఎల్లమ్మ తల్లి గుడికి. ఈడైతే వెళ్ళాలి ఇప్పుడు లోపలికి. ఈడ చెప్పులు వచ్చేసి ఆడ పోచమ్మ తల్లి గుడి దగ్గర దర్శనం చేసుకున్నాం. పదండి వెళ్ళిపోదాము. పోతున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఫ్రీ దర్శనంలో వెళ్తున్నాము, ఎందుకంటే టికెట్ దర్శనంలో అయితే చాలా లైన్ ఉంది అండ్ ఆ లైన్ అయితే స్లోగా వెళ్తుంది. సో అందుకని చెప్పేసి మేము ఫ్రీ దర్శనం కొంచెం ఫాస్ట్గా వెళ్తాం కదా అని చెప్పి వెళ్ళాము. మాకైతే ఒక 1 అవర్ పట్టింది దర్శనానికి, కానీ గుడి మాత్రం మూసేయలేదు. మేము వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాగానే గుడి మూసేశారంట. సో ఇక్కడైతే ఫస్ట్ గణేశం గుడి దగ్గర దర్శనం చేసుకున్నాము. అగరబత్తిని ముట్టించి కొబ్బరికాయ కొట్టినాము. మాకైతే మంచిగా అనిపించింది. ఉగాది రోజు వెళ్ళాం కదా, కొత్త సంవత్సరం రోజు మంచిగా అనిపించింది. మీరే గుడికి వెళ్ళిరా? కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే గణేశం గుడి దగ్గర దర్శనం అయిపోయినాక లోపల పోయి ఇంకా నించున్నాం లైన్లో. మా లైన్ అయితే కొంచెం ఫాస్ట్ కదులుతుంది. అసలు చూడండి ఒకసారి దర్శనం అంటే టికెట్ దర్శనంలో వెళ్ళే వాళ్ళని చూడండి చాలా ఉన్నారు. ఆ లైన్ స్లోగా వెళ్తుంది, చాలా స్లో వెళ్తుంది. మేమైతే ఫాస్ట్ వెళ్ళిపోతున్నాము. అంతే ఫ్రెండ్స్, ఇంకా పండుగలు వస్తే చాలు అన్ని గుడ్లలో చాలా మంది నిండిపోతారు. లైన్ అయితే ఫుల్ లైన్ ఉంటుంది. మెయిన్ ఇక్కడ ఎక్కువ లైన్ ఉండేది మాత్రము మనకి ఎల్లమ్మ తల్లి కళ్యాణం, బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అవుతుంది కదా, అప్పుడు ఇంకా చాలా ఉండిద్ది. మేమైతే అప్పుడు లోపలికి వెళ్ళాము, ఇంకా బయట నుంచే మొక్కి వెళ్తాము అన్నమాట. సో మీరెంతమంది బల్కంపేటకి వెళ్ళి దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. సో మా లైన్ ఫాస్ట్గా అయిపోయింది కదా, ఇంకెళ్తున్నాను నేను. ఇంకా హ్యాపీనెస్ వచ్చేస్తుంది నాకు. మేము ఫాస్ట్గా వెళ్తున్నామని ఇంకా వెళ్ళిపోయి మంచిగా దర్శనం చేసుకున్నాము. అక్కడ ఫోన్ అలౌట్ లేదు. మా తమ్ముడిని చాలా తిట్టారనమాట, ఏ బాబు ఫోన్ వీడియో తీయకు అని. కానీ వాళ్ళకి తెలియకుండా జోబులో పెట్టుకొని మరి తీసాడు మా తమ్ముడు. ఏదో మీకు చూస్తారని చెప్పేసి వీడియోకి కోసము. చూడండి, అమ్మవారి దర్శనం చేసుకొని మీరు కూడా చేసుకునే వాళ్ళు. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఎంగల్కి వెళ్ళి కూడా చాలాసేపు మేము నించొని మంచిగా మొక్కి వచ్చేసాం అన్నమాట. మాకైతే మంచిగా అనిపించింది. సో అక్కడ చాలామంది తీస్తున్నారని చెప్పేసి ఇంకా మేము వదిలేసామన్నమాట, తీయలేదు ఇంకా. సో ఇప్పుడైతే కొద్దిసేపు ఇక్కడ ఉయ్యాలలో ఉంటారు కదా అమ్మవారు లోపల, అక్కడికి వెళ్తున్నాం అనమాట. కొద్దిసేపు కూర్చుంటున్నాము. సో కొద్దిసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ దిగాము, కొన్ని వీడియోస్ తీసాము. తర్వాత లోపల ఉయ్యాలలో ఉంటారు కదా అమ్మవారు, చాలా బాగుంటుంది అక్కడ. అందుకే మేము అక్కడికి వెళ్తాం ఎప్పుడు మర్చిపోకుండా. అక్కడ ఇంకా ఫొటోస్ ఫోటో తీసుకొని ఇస్తారు, మనకి పర్మిషన్ లేదు. సో నేనైతే అక్కడ ఫోటో తీసాను అనమాట. సో పదండి వెళ్ళిపోదాం. వచ్చేసి పోషమ్మ గుడి అన్నమాట, పోషమ్మ తల్లి. ఇక్కడ నాగదేవత. అప్పటికి క్లోజ్ చేయడానికి వెళ్తున్నారు, మొక్కేసి వచ్చేసామన్నమాట దర్శనం చేసుకొని. అండ్ ఇక్కడ చూడండి ఉయ్యాలలో అమ్మవారు సూపర్ ఉంటారు. అసలుకి లోపలికి వెళ్ళాలనిపిస్తుంది తెలుసా ఎప్పటికీ, కానీ మనం వెళ్ళలేము. ఇప్పటికైనా ఎప్పుడన్నా వెళ్ళాలి ఒకసారి లోపలికి అని ఒక చిన్న కోరిక ఉంటుంది అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు తీరుతుందో కోరిక చూడాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము ఫోటోలు దిగుతున్నాం చూడండి మంచిగా, నేను మమ్మీ డాడీ. సో
ఫ్రెండ్స్, ఇంతే అనమాట వీడియో. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము, అలసిపోయాం, తినేసి పడుకున్నాము. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, గంట సింబల్ మర్చిపోదు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుంటా.